మెరుగైన పౌర సేవలు అందించాల్సిన బాధ్యత గుంటూరు నగరపాలక సంస్థపై ఉందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికార సిబ్బందిలో కొందరు తమ బాధ్యతల్ని విస్మరించి పని దొంగలుగా మారుతున్నారని ఘాటుగా స్పందించారు. ఇలాంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకున్న ప్రయోజనం లేదని, వారిలో జవాబుదారీతనం పెంచాల్సిన బాధ్యత ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉందని చెప్పారు. గురువారం ఎమ్మెల్యే గుంటూరులో మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో నెలకొన్న అవినీతిని సీరియస్ గా తీసుకున్నామని చెప్పారు. అలాగనే బాధ్యతాయుతమైన సిస్టంలో భాగంగా వాటర్ మీటర్లు బిగించాలని ప్రతిపాదన చేశామని, దీనిపై పునరాలోచన చేసి సమగ్రంగా చర్చించిన తర్వాతనే సముచిత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పేదలపై భారం వెయ్యాలన్నది తమ ఉద్దేశం కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గమనించింది ఏంటంటే సిబ్బంది యొక్క వైఖరిని దృష్టిలో పెట్టుకుంటే సగం మంది సిబ్బంది ఏమో ఎప్పుడు కూడా ఉత్సాహభరితంగా ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచనతో ఉండేవాళ్ళు ఉంటారు. సగం మంది ఏమో ఎప్పుడు కూడా పనిని తప్పించుకునే విధంగా, లేదంటే స్వలాభం ఉంటే తప్ప పని చేయని విధంగా కొంతమంది అధికారులు కానీ సిబ్బంది కానీ ఉంటుంటారు. ప్రతి సిస్టంలో ఇది కామన్గా నడుస్తూ ఉంటుంది. అయితే మరి 1 ఇయర్ నుంచి వస్తున్న క్రమంలో పాస్ట్ 5 ఇయర్స్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఈ వ్యవస్థను మొత్తం కూడా డిమోరలైజ్ చేసేసి పని చేసే వాళ్ళని కూడా పని చేయనీయకుండా వదిలేయడం వల్ల వాళ్ళు ఒక నిరుత్సాహానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఈ పని దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యమేలాగా అయిపోయింది. ఈ దృష్టిగా పెట్టుకుంటే ఎక్కడ కూడా ఏ సిబ్బంది పని చేయని పరిస్థితికి సిస్టమ్ వచ్చేసిన క్రమంలో మరి వీళ్ళని స్ట్రీమ్ లైన్ చేయాలి, వాళ్ళతో పని చేయించుకోవాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ల ద్వారానో సస్పెన్షన్ల ద్వారానో ఒక పరిష్కారం కాకుండా వాళ్ళని నిరంతరం ఒక మానిటరింగ్లోకి తీసుకొచ్చి పని జరిపించుకునే అవసరం ఇప్పుడు ఈ రోజున ఏర్పడింది. అది నిజంగా బాధాకరమే అయినప్పటికీ, కానీ అంతకంటే వేరే ఒక దారి లేని పరిస్థితి కూడా కనపడుతుంది. ఒక లేయర్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు కమిషనర్ గారు కానివ్వండి, ప్రజాప్రతినిధులు అయిన మేము కానివ్వండి, ఒక లేయర్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా వర్క్ చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు దీనికి సహాయ సహకారాలు అందిస్తే తప్ప పనులు కావు అని ప్రతి ఒక్కరికి మనకు తెలిసిందే. కింద స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి కూడా పైన కమిషనర్ గారు, ప్రజాప్రతినిధుల దాకా అందరూ కలిసికట్టుగా ఉంటే తప్ప పనులు కావు. ఏ ఒక్కరితోనూ ఏ పని సాధ్యం అవ్వదు. కాబట్టి ఈ కోఆర్డినేషన్, కొలాబరేషన్ చాలా అవసరం ఉన్నాయి. అవే ఎక్కడో మిస్సింగ్ కాబట్టి దాని పట్ల ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందండి. అవునండి, మనం రోజు చూసినా మీరే రాస్తున్నారు పేపర్ల నిండా టౌన్ ప్లానింగ్ విభాగం ఫెయిల్ అవుతుంది, ఒకదానికి పర్మిషన్ తీసుకుంటున్నారు, మిగతావన్నీ కట్టేస్తున్నారు, వాటికి ఏ రకమైన చెక్ లేకుండా పోతుంది అని చెప్తున్నారు. దాన్ని నేను కూడా ప్రశ్నించడం జరిగింది. అటు పేపర్లనే కాదు మా దాకా కూడా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఇది సీరియస్గా తీసుకోవాల్సిన యాక్షనే. దీని పట్ల ఒక సరైన ఆన్సర్ వచ్చేదాకా మాత్రం మేము పోరాడతాము. రాని పక్షంలో సదరు అధికారుల్ని అటు సస్పెండ్ చేస్తారా లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అన్నది హయ్యర్ అఫీషియల్స్కి వదిలేస్తాను. ఏదైనా బాధ్యతాయుతమైన పరిపాలనే లక్ష్యంగా ఈరోజు ఏ ఆలోచన చేసినా దాని వెనకాల ఉన్న ఏకైక లక్ష్యం ఒక బాధ్యతాయుతమైన సిస్టాన్ని మనం డెవలప్ చేయడం మాత్రమే. దానికి అనుగుణంగా ఇది నిజంగా ఒక మంచి ఆలోచనే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యూజేజ్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవడం, అకౌంటబిలిటీలోకి తీసుకురావడం మంచిది. ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాము, యథేచ్ఛగా వాడే వాళ్ళకి ఒక అకౌంటబిలిటీ లేదు, అటు గుక్కెడు నీళ్లు అందక బాధపడుతున్న వాళ్ళ సమస్య తీరడం లేదు.